మరియు ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారు వందనాలు, పట్టణ పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్న నాయుడు గారు మరియు ఏలూరు ఎంఆర్ఓ గారు మరియు 27వ డివిజన్ కార్పొరేటర్ గారు బత్తిని విజయ్ కుమార్ గారు, మీరు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బైక్ రైడర్ సంఘం చైర్మన్ కోనేరు వంశీ గారు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరియు 27వ డివిజన్ శివ సత్యనారాయణ గారు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి బీజేపీ కన్వీనర్ గాజి రాంబాబు గారిని కూడా వేదికను అలంకరించి రండి సార్. తర్వాత పెద్దవాడ వెంకన్న గారు లేడీ సంఘం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు ఒక చెరువుకి, వారి కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 పిఎం కిసాన్ పథకం కింద 25లో క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా సొంత భూమి లేని కౌలు సాగుదారులకు కూడా ధృవీకరించబడిన తర్వాత అక్టోబర్ అమరావతి అశోక్ గారు వెంకటాపురం డిసిసి చైర్మన్, వారిని కూడా వేదిక పెట్టారు. ఈ రోజు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనగవరిలో శాసనసభ్యులు బడ్జెట్ రాధాకృష్ణ గారికి, అట్లాగే వేరే సార్ మన ఏలూరు కాన్స్టిట్యున్సీకి మొత్తం 998 మంది రైతులకి విడుదల చేస్తున్నాం. 11 గంటలకి సీఎం గారు ప్రకాశం జిల్లాలో కానీ శాసనసభ్యులు కానీ మీరు ఇళ్లలో కూర్చుంటే కుదరదు, మనం పథకాలు ఇచ్చామని చెప్పేసి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మన శాసనసభ్యులు వారు నిన్న 19వ డివిజన్తో 27 డివిజన్లు పూర్తి చేసుకున్న ఘనత మన ఏలూరు అసెంబ్లీ. విజయ భవ అన్నదాత సుఖీ, విజయ భవ అన్నదాత సుఖీ భవ, విజయ భవ అన్నదాత సుఖీ భవ, ఉత్తరాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఉత్తరాలి ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఉత్తరాలి ఎన్డీఏ. కథమాడికి తర్వాత ఇస్తాం, ఇంత మట్టికి మామూలుగా ఇచ్చాం. చూడు బాబాయ్, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చదువులో గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ కూడా సమిష్టిగా కష్టపడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే పిఎం కిసాన్, అదేవిధంగా రైతులకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుఖీభవ, అన్నదాత సుఖీభవ అంటే ఇంతకుముందు వేరే పేరు ఉండేది, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా ఇటు 2 కోఆర్డినేషన్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆదుకోవాలి. రైతు పంట వేసే ముందు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎరువుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ పెట్టుబడికి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే అప్పులకు పోకుండా అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తి చెందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమును పెట్టింది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరికి కూడా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజున పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ గానో ఇండస్ట్రీస్ గానో ఇతరితర కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రైతు పండించే రైతే కరువు అయితే రేపొద్దున ఆహారం దొరికేటువంటి పరిస్థితి ఉండదు, ఆహార కొరత ఏర్పడుతుంది, ఆకలి మంటలు ఏర్పడతాయి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఈ దేశాన్నే ప్రపంచ పటంలో నిలిపినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి నరేంద్ర మోడీ గారు 20వ రైతుల అకౌంట్లో డబ్బులు వేయటం ఈరోజు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా
ఈరోజు డబ్బులు వేస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం 2000, రాష్ట్ర ప్రభుత్వం 5000, 3 విడతలుగా ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చేస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి అలజడిని సృష్టించి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని సృష్టించి, గొడవల విధ్వంసాలను రెగ్గొట్టి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని, ఉపాధి కల్పన నెలకొల్పేటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియకుండా పక్కదారి పట్టించేటువంటి విధానాలను అనుసరిస్తూ ఈ రోజున ఏదైతే వచ్చినటువంటి సంవత్సరం 2 నెలల్లోనే సూపర్ 6 ఒకటొకటిగా అమలు చేసుకుంటూ మరి ఈ రోజు ప్రభుత్వం వస్తూ ఉంది. మరి రేపు 15వ తారీఖు నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా ఉచితంగా వారి యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి బస్సు ద్వారా, ఆర్టీసీ బస్సు ద్వారా ఏదైతే సూపర్ 6లో పెట్టారో కూటమి ప్రభుత్వం, దాన్ని అమలు చేయడం కోసం రేపు 15వ తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉంది. ఆడపడుచులు ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రయాణించేటువంటి, ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబాటున అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదే అన్ని రకాలుగా కూడా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని, ఆర్థికంగా శిథిలం అయిపోయినటువంటి వ్యవస్థని, అన్ని వ్యవస్థల్ని దృష్టి పట్టించి ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని అనుసరించకుండా తూట్లు పొడిచినటువంటి రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని సరి చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం 2 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకి ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సాయం కింద మరి 20,000 రూపాయలు అందిస్తామని మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరి ఈ రోజున తొలి విడత చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి 3 దఫాలుగా మరి సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం. మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషనలో 7 పంచాయతీలు కలిసి మరి దాదాపుగా 998 మంది మరి లబ్ధిదారులకి ఈ రోజున 69,86,000 రూపాయలు అందించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క చొదిమెళ్ళ ప్రాంతంలోనే 318 మంది లబ్ధిదారులకి తొలి విడతగా 7,000 రూపాయలు, అలాగే మరి ఇంకా 2 దఫాలుగా 7,000, 6,000 రూపాయలు కూడా అందించుకోవడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఉంది. మరి మీరందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల వాళ్ళని కూడా, విద్యా రంగాన్ని కానీ, క్రీడా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, కార్మిక రంగాన్ని కానీ, వ్యాపార రంగాన్ని కానీ, అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ, అలాగే నిర్మాణ రంగం, వీటితో పాటు సంక్షేమాన్ని, ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కానీ, అలాగే అన్ని రంగాల వారికి కూడా అన్ని చేయాలంటే మరి లోగడ ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసిందో దాని నుంచి బయటికి తీసుకురావడానికి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే అన్ని రంగాల వరకు కూడా అన్ని చేయూతనిచ్చింది. దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ప్రభుత్వం అనేది 5 కోట్ల మంది ఆంధ్రులను చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాటు సంక్షేమాన్ని చూస్తుంది. అలాగే మహిళా రంగం వాళ్ళు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు. ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభావ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 998 మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుద్ది. కాసేపట్లో ప్రతి అకౌంట్ లో కూడా పడితే
ప్రతి రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి అలాగే సహకార సంఘాలన్నింటినీ కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకు కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడే వంశీ గారు అడిగారు, రైతు బస్తాలు అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది, చదువుల కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్ గా ఇక్కడ స్టాక్ పాయింట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా దానికి ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా 7 విలీన గ్రామాల్లో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది చొదుమెల్ల గ్రామం అనే ఉద్దేశంతో ఈ చొదుమెల్ల గ్రామంలోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాత్రే చెప్పాను నేను పొద్దునకి ఇక్కడ ప్రోగ్రాం పెడతామని చెప్పి. మరి ఇంతటి ప్రోగ్రామ్ ఎంత ఘన సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా చొదిమెల్ల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చెత్త పన్ను రద్దు చేసి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ వచ్చేసరికి ఎవరైతే 4,000 మనం ఒక్కసారి ఇస్తామన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేరని చూస్తున్నారు. అలాగే 1,000 3,000 రూపాయలు ఇవ్వలేరని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా గోల చేసినాయో డెఫినెట్ గా 1వ తారీఖున అది ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు అందించి ప్రతిపక్షాలను నోర్లు మోయించాయి. వాళ్ళు ఈ రోజున అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏమీ జరగట్లేదన్న ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు కపటక నాటకాలు ఆడుతూ అన్ని కూడా అబద్ధాలు చెప్తున్నారు. మీరు ఏదైతే 5 సంవత్సరాల పాటు మీరు అందరూ కూడా చూశారు, వాళ్ళు చెప్పేది ఏంటనే తెలుసు. సమాజంలో మంచి ప్రజలు ఉంటారు. మన లూటీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు కూడా దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. మీరందరికీ కూడా దొంగలను ఏ విధంగా చూస్తారో వైసీపీ నాయకులు కూడా అదే విధంగా చూడాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.